హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు చెరియల్ రియల్ ఎస్టేట్ ఈఏపీ. లో బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద రాయల్ పరిటాల అనే వెంచర్. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే 65 ని ఆనుకొని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఇది NH65 హైవేనండి. దీనికి ఆనుకొనే మన వెంచర్ కూడా ఉండడం జరిగింది. మీరు చూసినట్లయితే డైరెక్ట్ హైవేని ఆనుకొని రోడ్డు వేసేసామండి. ఇది కంప్లీట్ గా 24 ఎకరాల ఏపీ సిఆర్డిఏ మరియు రేరా అప్రూవల్ తో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కి రీసెంట్ గా మూడు ఎకరాలు కూడా యాడ్ అవడం అనేది జరిగింది. టోటల్ 27 ఏకర్స్. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ అనేది 183 గజాల దగ్గర నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ మనం హైలైట్స్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసరికి 40 అడుగుల సిమెంట్ రోడ్డు, అలాగే క్రాస్ రోడ్స్ కూడా 40 అడుగుల సిమెంట్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మళ్ళీ హౌసింగ్ బ్లాక్ కూడా ఉండడం జరిగిందండి. దగ్గర దగ్గర కంపెనీ వాళ్ళు ఒక 30 హౌసెస్ 183 గజాల్లో 1080 SFT తో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అలాంటిది ఇందులో మళ్ళీ క్లబ్ హౌస్ కూడా ఉండడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఓపెన్ జిమ్ కానివ్వండి, ఫంక్షన్ హాల్ కానివ్వండి, లేకపోతే మార్ట్ కానీ ఇలా అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్క్ విత్ ఎక్విప్మెంట్ తో డెవలప్మెంట్ అనేది చేసిస్తున్నారండి. చుట్టూ కాంపౌండ్ వాల్, మెయిన్ గేట్, ఆర్చ్, ప్రతి ఒక్క ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కానివ్వండి, లేకపోతే కస్టమర్ పేరు మీద మెయిన్ బోర్డు ఇవ్వడం కానివ్వండి, ఇలా అన్ని డెవలప్మెంట్స్ తో వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. లొకేషన్ హైలైట్ మనం చూసుకున్నామంటే రైల్వే హబ్ ఇక్కడే మనకి పరిటాల్లోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. 350 ఎకరాల్లో అండి. అలాగే 500 మీటర్ల డిస్టెన్స్ లో మనకి పరిటాల హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇలాగే మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మనకి అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే MBR ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ దగ్గరలో మనకి ఏంటంటే కంచికచర్ల దగ్గర ఒక 3 కిలోమీటర్స్ అండి. మన సైట్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోనే మనకి అవుటర్ రింగ్ రోడ్డు ఉండడం జరిగింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేతనకొండ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఐకానిక్ బ్రిడ్జ్ మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి మూలపాడు దగ్గర నుంచి డైరెక్ట్ రాయపూడికి వెళ్ళడానికి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా మనకి ఇక్కడే శాంక్షన్ అయి ఉందండి. సో ఇన్ని డెవలప్మెంట్స్ తో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ మనం చేసినట్టయితే అప్రిసియేషన్ అనేది చాలా తొందరగా రావడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది సన్సిరీ ప్రాజెక్ట్స్ అండి. టోటల్ 50 ఏకర్స్ లో అయితే మనకి ఫేజ్ 1 కింద 24 ఎకరాలు మాత్రమే లాంచ్ అవ్వడం జరిగిందండి. అఫీషియల్ గా రీసెంట్ గా ఒక 3 ఎకరాలు అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా వెనక మళ్ళీ ఇంకొక 25 ఎకరాలు ఫేజ్ 2 కింద రెడీగా ఉంది. దీని వెనక భాగాన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వాళ్ళు కూడా 13 ఎకరాల్లో పరిటాల ఈ వెంచర్ వెనక భాగానే లాంచ్ చేయబోతున్నారు మరికొద్ది రోజుల్లో.